హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాజ్ పర్ thumbnail చూసినట్టు ఇవాళ నిమజ్జనం డే అండి. సో పొద్దున్న లేసి నుంచి ఏమేమి చేసామనేది ఈ వ్లాగ్లో రికార్డ్ చేశాను. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత మేమైతే వీకెండ్ చేసుకున్నాము నిమజ్జనం డే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఇంకా బిఫోర్ లంచ్ అనమాట ఇలా అందరం గేమ్ స్టార్ట్ చేసాం. సో ఫస్ట్ మ్యూజికల్ చైర్స్, అందరు లేడీస్కి మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేశారు. ఇంకా నిమజ్జనం డే రోజు ఫుల్ డే అన్నమాట. మీరు చూసేయచ్చు గేమ్స్ అన్నీ ఎలా ఆడామనేది. సో కిడ్స్కి, లేడీస్కి అందరికీ ఇలా మార్నింగ్ ఆ రోజు సాటర్డే ఆర్ సండే అనుకుంటా వీకెండ్. సో ఇంకా మార్నింగ్ టు ఈవినింగ్ అందరూ ఫ్రీనే ఉన్నారు. అందుకని చెప్పి అవైలబుల్ ఉన్న వాళ్ళంతా కిందకు వచ్చేసి సో ఇలా సరదాగా గేమ్స్ అన్నీ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ముందు రోజు కూడా కల్చరల్ యాక్టివిటీస్, అది ఇంకా నిమజ్జనం తర్వాత కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఇంకా గేమ్స్, అంత్యాక్షరి అవన్నీ ఆడుతూనే ఉన్నారు. సో ఒక్కో గేమ్ ఒక్కో వెరైటీగా, ఖోఖో, కబడ్డీ సో ఇలా అయిపోయాయి. ఇప్పుడైతే కిందనే సెల్లార్లోనే ఆడుతున్నాం అనమాట. చిన్న ప్లేస్లోనే, బట్ ప్లేస్ ఎక్కడైనా మనకి కావాల్సింది ఫన్ కదా, ఉన్న ప్లేస్లోనే మేమైతే అందరం కలిసి ఇలా ఆడుకుంటున్నాం. ఎప్పుడో ఒకసారి 1 ఇయర్కి ఒకసారి ఇలాంటి ఛాన్స్ వస్తుంది ఫ్లాట్స్లో మాత్రం. ఇంకా నెక్స్ట్ 31 డిసెంబర్కి ఉంటుంది సెలబ్రేషన్స్. సో ఈ 1 వీక్ ఇలా ఉంటుందన్నమాట ఎంటర్టైన్మెంట్. సో చూసేయచ్చు మ్యూజికల్ చైర్స్ చాలాసేపే ఆడాము, కాకపోతే నేను జస్ట్ ఫార్వర్డ్ చేసి పెట్టాను. ఇంకెంతసేపు చూస్తారు, బోరింగ్ ఉంటుంది కదా చూడ్డానికి. జస్ట్ ఏంటంటే ఆ రోజంతా మేము ఏం చేసామనేది ఒక మెమరీ లాగా ఉంటుందని చెప్పి నేను వీడియో అయితే ప్రిపేర్ చేశాను. సో అన్ని చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసి ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. సో బిఫోర్ లంచ్ ఇదంతా ఆడి పిల్లలు మేము ఆడేసరికి ఇంకా లంచ్ టైం అయింది. సో వెంటనే లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్ చేసేసి ఇంకా మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి కిందనే ఆ రోజు అందరికీ ఇంకెవరు పైకి వెళ్ళే పని లేకుండా అంతా డెడికేటెడ్గా కిందనే ప్లే చేద్దామని చెప్పేసి సో లంచ్ కూడా కిందనే అరేంజ్ చేసేసారు. ఇంకా వెజిటేరియన్ అన్ని కర్రీస్, పప్పు, సాంబారు అలా మా లంచ్ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అందరం కంప్లీట్ చేసుకున్న తర్వాత తంబోలా గేమ్ ఆడాము. సో ఎక్కువ మెంబర్స్ ఉంటే తంబోలా చాలా ఫన్ వస్తుంది కదా. సో అందరికీ అది ఈచ్ 10 రూపీసా, 20 రూపీసా, 30 రూపీసా టికెట్ పెట్టుకొని గెలిచిన వాళ్ళకి ఆ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. సో ఇంత మెంబర్స్ ఆడాము. ఎక్కువ మెంబర్స్ ఆడుతూనే తంబోలా ఫన్ ఉంటుంది. 4-5 మెంబర్స్ ఉంటే అసలు బాగుండదండి. సో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఈ గేమ్ ఆడుకోవచ్చు, మీరు ట్రై చేయండి. సో ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిన తర్వాత ఉట్టికి ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు, ఉట్టి ప్రోగ్రామ్కి. సో మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ ఉంటుంది కదా, ఉట్టి అనమాట. సో పిల్లలకి అండ్ లేడీస్కి, పెద్దవాళ్ళకి అందరికీ ఉట్టి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ. అసలు అయితే ఉట్టి అంటే కృష్ణాష్టమి చేస్తారు, కానీ అందరు ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది కదండి. వినాయక చవితికి మాత్రం కంపల్సరీ పిల్లలకి ఉట్టి ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. పిల్లలకి అదొక సరదా అనమాట. ఎంతమంది ఉన్నారు చూడండి లైన్లో, నేను అంటే నేను అని చెప్పి లైన్లో. వాళ్ళని మెయింటైన్ చేయడం చాలా కష్టం బాబోయ్. అందరికీ ఛాన్స్ రావాలి, ఎవరికి రాకపోయినా ఫీల్ అవుతారు. అందుకని చెప్పి అందరికీ ఛాన్స్ వచ్చి అందరికీ మినిమం 1 టైం 2 టైమ్స్ అంటే ఆలోచించండి ఎంత టైం పట్టిద్ది, ఎంత మెంబర్స్ ఉన్నారు. సో ఈజీగా 2-3 అవర్స్ ఇలా ఎవ్రీ గేమ్కి ఒక 2 అవర్స్ అన్న టైం స్పెండ్ చేస్తేనే పిల్లలందరూ, పెద్దవాళ్ళందరూ కవర్ అవుతారనమాట. సో అందుకని 1 డేలో సరిపోవు ఇవన్నీ. అందుకే మేము 3-4 డేస్ పెట్టుకున్నాం ఈ యాక్టివిటీస్ అన్నీ. కలిసేదే ఈ వీక్ కదా అందరూ. సో అందరికీ వీల్ చేసుకొని ఇలా అందరు టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఒక్కో గేమ్ అలా 2 అవర్స్ 3 అవర్స్ పెట్టేసి పిల్లలందరికీ ఇంకా తడిసిపోతారు కదా. దాని తర్వాత లడ్డు ఆప్షన్ అండ్ నిమజ్జనం స్టార్ట్ అవుద్ది. అందుకని చెప్పి ఈ ప్రోగ్రామ్ ముందు పెట్టారనమాట. దాని తర్వాత మళ్ళీ అందరు ఫ్రెష్ అప్ అయి రావాలి, తడిసిపోతారు పిల్లలందరూ. మళ్ళీ కలర్స్ పూసుకున్నారు ఆల్రెడీ మొత్తం. అసలు ఇంకా వినడం లేనేలేదు. ఇంకా మన కంట్రోల్లో ఉండరు ఇంకా పిల్లలంతే. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి వచ్చేసి పూజ దగ్గరికి. దీని తర్వాత లడ్డు ఆప్షన్ జరిగిందనమాట. మా ఫ్లాట్స్లో లడ్డు అయితే ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి.
సో చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం బాగా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు లడ్డూకి. అందుకని చెప్పి లడ్డు ఆప్షన్లో పార్టిసిపేషన్ కూడా బాగుంటుంది. చాలామంది పోటీ పడి తీసుకుందామని చూస్తారు, ఎందుకంటే వినాయకుడి లడ్డు అంత మంచి చేస్తుంది అని చాలామంది ఇష్టపడతారనమాట. ఇంకా ఈవినింగ్ నుంచి ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అందరం. దానికి ఇంకా రోడ్స్ని అలా బ్లాక్ చేసేసుకొని మేమైతే యూజ్ చేసేసుకున్నాం. నిమజ్జనం డే అంటే ఇంకా అసలు ఫుల్ డే లాంగ్ బిజీ. ఇంకా అసలు నెక్స్ట్ డే లేవడానికి లెగ్స్, హ్యాండ్స్ అన్ని బాడీ పెయిన్స్ అన్నమాట. ఇన్ని ఆటలు ఆడిన తర్వాత ఇంకా బాడీ పెయిన్స్ రాకుండా ఏమొస్తాయండి. ఆ రోజు అలా సరదాగా అన్నీ ఆడేస్తాం, కానీ తర్వాత ఉంటుంది. సో దీని తర్వాత అందరం ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చి పూజ దగ్గర అయితే అయ్యగారు వచ్చేసారు. సో పూజ దగ్గర కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిన తర్వాత స్టార్ట్. కమిటీ తరఫున 5,000 నుంచి స్టార్ట్ చేశారు. సో అది ఫైనల్లీ ఇంత అమౌంట్ వరకు అయిందో చూడాలి. ఇలా చేస్తున్నారు. దగ్గర ఉండి 30 ఫ్లాట్స్ అయ్యండి. జస్ట్ 30 ఫ్లాట్స్కి ఎలా పోటీ పడుతున్నారు లడ్డు తీసుకోవడానికి. అంత శ్రేష్టమైన లడ్డు. అన్వేష్ ఫ్యామిలీ 1 lakh అండి. 405 అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్. ఒకటోసారి 1 lakh 405 1,05,000. కంప్లీటెడ్ ఆప్షన్. ఇంకా 1,05,000. 402 ప్రసాద్ గారు అండ్ విజయ్ గారు అండి. 1,05,000 ఒకటోసారి. 1,05,000 ఒకటోసారి. 1,05,000 రెండోసారి. 1,05,000 రెండోసారి. 1,05,000 అండి. మీరు ఏమైనా పాడాలంటే త్వరగా పాడేసేసి క్లోజ్ చేసేద్దాం. మళ్ళీ మనకు గుర్తి నెక్స్ట్ నిమజ్జనం ఉన్నాయి కాబట్టి. 1,05,000 రెండోసారి. 1,05,000 ఓకేనా? క్లోజ్. 1,05,000 మూడోసారి. సో ఫైనలీ లడ్డు ఆప్షన్ అయిపోయిందంటే మా వినాయకుడి లడ్డు 1,05,000కి వేలమైందండి. లడ్డు వేలం 1,05,000 ఈసారి. సో అలా ఆప్షన్ కంప్లీట్ చేసేసుకొని లడ్డు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి లడ్డు అందరు కలిసి లడ్డు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడు వాళ్ళని వాళ్ళ ఇంటి వరకు వెళ్ళి పంపించేసి వస్తారనమాట. సో ఇలా లడ్డూని తీసుకెళ్తారు. సో దాని తర్వాత అప్పుడు ఇంకా అందరూ మళ్ళీ నిమజ్జనం గెటప్స్తో రెడీ అనమాట. మేమైతే అందరం ఈసారి ఇలా రెడీ అయిపోయాను. సో వీఆర్ రెడీ అనమాట ఫర్ నిమజ్జనం, అందరూ డ్రెస్ కోడ్తో. సో అప్పుడు దేవుణ్ణి అయితే కదిలిస్తున్నారు. సో ఇంకా ఆటో వచ్చేసింది. అప్పుడు సౌండ్స్తో దేవుణ్ణి తీసుకెళ్ళి ఆటోలో పెడుతున్నారు. సో ఈసారి ఇయర్కి మా అపార్ట్మెంట్లో గణపయ్య పూజలు అందుకొని ఇలా వెళ్తున్నారనమాట. ఆఫ్టర్ 7 days 8 days
పూజల తర్వాత మా గణపయ్య వెళ్ళిపోతున్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఇయర్ అగైన్. చాలా బాగా జరిగిందండి సెలబ్రేషన్స్ అయితే. 1 వీక్ అయితే అందరూ చూసారా ఎంతమంది ఉన్నారు, అందరూ ఎవ్రీబడి పార్టిసిపేట్ చేస్తారనమాట. ఎంత టైం బిజీ ఉన్నా కొంచెం టైం వీల్ చేసుకొని ఈ సెలబ్రేషన్స్కి అయితే అటెండ్ అవుతారు. సో దేవుణ్ణి అలా ఎక్కించేశారు ఫైనల్లీ. సో ఎక్కించిన తర్వాత మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయకూడదు కదా, దేవుడికి కొబ్బరికాయ కొట్టేసి ఆటో ముందు గుమ్మడికాయ కొబ్బరికాయ అలా చేసిన తర్వాతే అప్పుడు స్టార్ట్ చేస్తారనమాట కదిలించడం. సో అప్పటి వరకు అయితే అన్ని పూజా సామాగ్రి ఇంకా చిన్న వినాయకుళ్ళు ఏమేమి ఉన్నాయో అన్నీ ఆటోలో పెట్టేసి ఇంకా పిల్లలు అయితే స్టార్ట్ చేశారు డ్యాన్స్ చేయడం. అప్పటికే ఆల్మోస్ట్ 10 అయిపోయిందండి. ఇవన్నీ ప్రోగ్రామ్స్ అయ్యి చూడండి గుమ్మడికాయ కొడుతున్నారు. గుమ్మడికాయ కొట్టిన తర్వాతే అప్పుడు కదిలిస్తారనమాట ఆటోని. సో స్టార్ట్ చేసి ఇంకా ఎలా అంటే ఉండదు క్లాక్ అవుతుంది నైట్. సో 10కి కూడా పిల్లలు ఎంత యాక్టివ్ ఉన్నారు చూడండి. గణేష్ నిమజ్జనం స్కూల్ డేస్ అయితే యాక్టివ్నెస్ వీళ్ళకి ఇప్పుడు ఏ నిద్ర రాదండి ఇంకా. సో అలా డ్యాన్సెస్ లేడీస్ జెంట్స్ అందరూ డ్యాన్సెస్తో సరదాగా టైం స్పెండ్ చేసాము. అప్పటికి 10కి స్టార్ట్ చేస్తే అరౌండ్ 12:30, 1 వరకు మా గణేషుని ఇలా సాగనంపుతూనే ఉన్నాము. మాకు దగ్గరే అండి, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది నిమజ్జనం చేసే ప్లేస్. సో అందుకని అందరం మిడ్నైట్ వరకు ఇలా డాన్సెస్తో టైం స్పెండ్ చేస్తూ 1 అయిందనుకుంటా ఆల్మోస్ట్. సో 1 వరకు ఇక్కడే ఇంటి దగ్గర నుండే ఇలా టైం స్పెండ్ చేసాము అనమాట. మీరు చూడొచ్చు అందరూ ఎంత సరదాగా డ్యాన్సెస్ వచ్చినా రాకపోయినా ఆ రోజు మాత్రం చేయాల్సిందే. అవన్నీ చూడమండి దేవుడిని పంపించేటప్పుడు అంతే, అదొక ఎంటర్టైన్మెంట్ అన్నమాట. మంచి చప్పుడు చేసుకుంటూ డ్యాన్సులతో సాగనంపాలి అన్నట్టు. ఈసారి అయితే మేము బాంబ్స్ కాల్వలేదు, ఎందుకంటే దానివల్ల పొల్యూషన్ పిల్లలకి అది గొంతులోకి ముక్కులోకి వెళ్ళి జలుబు అలా అవుతున్నాయి. సో అందుకంటే బాంబ్స్ అవాయిడ్ చేసాం ఈసారి. సో బ్యాండ్ వాళ్ళది కూడా మేమే తీసేసుకొని వాళ్ళ బదులు మేమే ప్లే చేస్తున్నాం అన్నమాట. కాసేపు అదొక ఎంటర్టైన్మెంట్. సో ఫైనల్లీ అయితే అలా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు నడుచుకుంటూనే మేమైతే ఆటోస్తో సహా దేవుడితో సహా వచ్చేసాము చెరువు దగ్గరికి. ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో ఆ ప్లేస్కి వచ్చేసామన్నమాట. పిల్లలు కూడా అంత నైట్ 2 వరకు కూడా మెలకువని ఉండి చూసారు కదా ఆటోలో ఎలా వచ్చారో. అందరం నడుచుకుంటూనే దేవుడితో వచ్చేసాము. సో ఇక్కడైతే అన్నీ 1 by 1 క్రెయిన్లో పెట్టేస్తున్నారు వినాయకులని. చూడండి పిల్లలు ఎంత మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు అసలు 2 అవుతుంది కొంచెం కూడా నిద్ర లేదు వాళ్ళకి, టైర్డ్నెస్ అనేదే లేదు. సో మొత్తానికి మా వినాయకుడు అయితే ఇలా క్రెయిన్ ఎక్కేశాడు. ఈ ఇయర్ అయితే ఇలా జరిగాయండి వినాయక చవితి సెలబ్రేషన్స్. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నాకు ఎంత వీలవుతే అంత షేర్ చేశాను. మరీ ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే ఎవరికైనా బోరింగ్ కదండి, అందరూ చేసుకునేదే. బట్ మాకు మెమరీస్ లాగా ఉంటుందని చెప్పి అన్ని షార్ట్గా వీడియో క్రియేట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇలా మంచి వీడియోస్తో ఇంకా మీ ముందుకు వస్తాను. సో మొత్తానికి మా వినాయకుడు అయితే ఫైనల్గా బాయ్ Ganesha. It's time to say bye to Ganesha. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో అదన్నమాట నిమజ్జనం డే. ఫైనల్లీ ఎపిక్ విత్ బలగం వేణు గారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.